ఖైదీ 2. ఖైదీ 2లో అతిథి పాత్రలో కనిపించనున్నారు కమల్ హాసన్. ఈ ఏడాది చివరి నుండి ఈ ప్రాజెక్ట్ షూట్ ప్రారంభమవుతోంది. అయితే పాన్ ఇండియా యాక్షన్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్సల్ కాన్సెప్ట్తో రూపుదిద్దుకుంటున్న సినిమాల్లో కార్తీ నటించిన ఖైదీ చిత్రం ఒకటి. గ్రామీణ వ్యక్తిగా జీవనం సాగించే కార్తీ కొన్ని కారణాల మూలాన జైలుకు వెళ్తాడు. ఖైదీగా సంవత్సరాల తరబడి జైల్లో ఉంటాడు. ఈ క్రమంలో అనుకోని సంఘటన మూలాన కొంతమంది ఆగంతకులు అతన్ని వెంటపడటం, వారి నుండి తప్పించుకుని బయటపడటం లాంటి అంశాలతో ఈ సినిమా మొదటి భాగం తీర్చిదిద్దాడు దర్శకుడు లోకేష్. కానీ అతను జైలుకి ఎందుకు వెళ్ళాడు, ఎవరు పంపించారు, అతని గతం ఏంటి, ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకుండా దీని సీక్వెల్ ఖైదీ 2లో చూపిస్తానని ఈ సినిమాను ఇంతటితో ముగించాడు. ఈ నేపథ్యంలో ఇంకొక వైపు విక్రమ్ సినిమాను కమల్ హాసన్ హీరోగా, రోలెక్స్ పాత్రలో సూర్య విలన్గా, యాక్షన్ స్టోరీగా ఈ సినిమాను 3 సంవత్సరాల క్రితం తెరకెక్కించాడు లోకేష్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 400 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కమల్ హాసన్ కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. రోలెక్స్ పాత్రలో సూర్యకి మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాకు ఖైదీ సినిమాకు లింక్ పెడుతూ లోకేష్ భారీ ప్లానే వేశాడు. ఈ రెండే కాక విజయ్ దళపతి నటించిన లియో చిత్రానికి కూడా ఈ రెండిటి సినిమాలకు లింక్ పెట్టాడు. మొత్తంగా ఈ 3 సినిమాలు సీక్వెల్స్ పలు భాగాలుగా విడుదలవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో వీటిని పక్కన పెట్టి ప్రస్తుతం లోకేష్ కూలీ సినిమాను సూపర్ స్టార్ రజనీకాంత్తో భారీ బడ్జెట్తో తీస్తున్నాడు. ఇందులో పాన్ ఇండియా నటులు అమీర్ ఖాన్, ఉపేంద్ర, నాగార్జున, శివకార్తికేయన్, సత్యరాజ్, శోభిన్, సాహిర్, శృతి హాసన్ తదితరులు నటిస్తున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్తో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పై ఉంది. గోల్డ్ మాఫియా నేపథ్యంలో ఈ స్టోరీ సాగనుందని అంటున్నారు. అయితే ఈ స్టోరీ కూడా ఖైదీ, విక్రమ్ సినిమాలకు డైరెక్టర్ లోకేష్ లింక్ పెట్టే అవకాశాలు ఉన్నాయని రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుపై ఎలాంటి స్పష్టత లేకున్నా ఈ ఏడాది మేలో ఈ మూవీ విడుదలవుతుంది. దీని తర్వాత వెంటనే లోకేష్ ఖైదీ 2కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఈ ఏడాది చివరికల్లా సెట్స్ పైకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యాడు. అయితే లేటెస్ట్గా ఇప్పుడు ఓ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక అప్డేట్ అందుతోంది. మరి ఆ విషయంలోకి వస్తే ముందు చెప్పినట్లుగా ఖైదీ 2లో కమల్ హాసన్ అతిథి పాత్ర చేయనున్నాడని, రోలెక్స్ సూర్య విలన్గా కనిపించబోతున్నాడని, దళపతి విజయ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని కాలీవుడ్ నుండి అప్డేట్ అందుతోంది. అంతేకాకుండా ఖైదీతో పాటు విక్రమ్, లియో చిత్రాలకి మంచి లీడ్ ఇచ్చేలా భారీ క్లైమాక్స్లో లొకేషన్ ప్లాన్ చేశాడని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియనప్పటికీ ఈ క్రేజీ అప్డేట్స్ మాత్రం సినీ ప్రేక్షకులకు మంచి ఎగ్జైటింగ్ కలిగిస్తున్నాయి.